సూరజ్‌ని పెంచిన వ్యక్తిని వెళ్లి కలిస్తే సూరజ్ మనసు ఏమైనా మారొచ్చునని సలహా ఇస్తుంది దీప జోష్నకి. దాంతో సూరజ్‌ని పెంచిన వ్యక్తి దగ్గరికి వెళ్లి సపర్యాలు చేస్తుంది జోష్న. నాకు సూరజ్ గురించి చెప్పండి. ఏ వయసులో సూరజ్ మీకు తెలుసు అని అడుగుతూ ఉంటుంది జోష్న. వాడు 4 ఏళ్ల వయసు నుంచి నా దగ్గర పెరుగుతున్నాడు. వాడొక్క అనాథ. మిగతా వివరాలు తెలియదు. వాడికి కూడా తెలిసే అవకాశం లేదు. వాడికంటూ ప్రత్యేకమైన ఇష్టాలేం లేవు. కాకపోతే మొండోడు. చిన్నప్పటి నుంచి అంతే. అల్లరి చేసేవాడు కాదు. చాలా పద్ధతిగా ఉంటాడు. చేసిన సహాయాన్ని అస్సలు మర్చిపోడు అంటూ సూరజ్ గురించి చెప్తాడు పెద్దాయన. ఆ తర్వాత కొంత డబ్బు తీసి ఇది ఉంచు పెద్దాయనా అని అంటుంది జోష్న. వాడు ఇవ్వమన్నాడా అని పెద్దాయన అడగ్గా అలాగే అనుకో. నేనిస్తే సూరజ్ ఇచ్చినట్టే అని అంటుంది. దాంతో అతను ఆ డబ్బుల్ని తీసుకొని నీ పేరేంటమ్మా అని అడుగుతాడు. జోష్న అని చెప్పడంతో నిన్ను చూస్తుంటే నువ్వు కేవలం సూరజ్‌కి స్నేహితురాలివి మాత్రమే కాదనిపిస్తుంది. ఏదైనా భగవంతుడు వేసిన బంధంలా కనిపిస్తుంది అని అంటాడు పెద్దాయన. దాంతో జోష్న సరే వెళ్ళొస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జోష్న అలా వెళ్ళిందో లేదో పెద్దాయన సూరజ్‌కి ఫోన్ చేస్తాడు. ఎవరు జోష్న అంటారా? వచ్చి నీ మంచి చెడ్డ గురించి అడిగింది. కొంత డబ్బులు కూడా ఇచ్చింది అని చెప్తాడు. ఆ పిల్ల చాలా మంచిదిలా ఉందిరా అని అనడంతో తెలుసు పెద్దయ్య. నీతో తర్వాత మాట్లాడతా అని అంటాడు సూరజ్. ఆ తర్వాత జోష్న దీప దగ్గరికి వెళ్లి థాంక్స్ దీప. కొందరి సలహాలు ఎందుకు వినాలో గుడ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ అర్థం కాదు అని అంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. హాయ్ వదిన అని దీపని పలకరిస్తూ నేను జోష్నతో కొంచెం మాట్లాడొచ్చా అని అడుగుతాడు. సరే మాట్లాడుకోండి అని దీప వెళ్ళిపోతుంటే వదిన మీరిక్కడ ఉండొచ్చు. అయినా బయట వాళ్ళ దగ్గర సీక్రెట్స్ ఉంటాయి. అయినా వాళ్ళ దగ్గర కాదు అంటూ భారీ డైలాగ్ కొడతాడు సూరజ్. నాతో ఏం మాట్లాడాలని జోష్న అంటే పెద్దయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళావని అడుగుతాడు సూరజ్. నా ఇష్టం వెళ్ళాను. అయినా కావలసిన వాళ్ళ విషయాలు తెలుసుకోవడంలో తప్పేముంది అని అంటుంది జోష్న. నిజానికి నేనే వెళ్ళాల్సి ఉంది. కానీ అవసరం నువ్వే తీర్చావని అంటాడు సూరజ్. అబ్బో! చాలని తెలుసుకున్నావే. మంచి పని చేశావని అంటాడు సూరజ్. నువ్వు కూడా ఈ మధ్య మంచి పనుల్ని గుర్తిస్తున్నావా అని అంటుంది జోష్న. చేసే వాళ్ళని బట్టి ఉంటుందిలే మంచైనా చెడైనా అని అంటాడు సూరజ్. ఇంతకు దీన్ని నువ్వెలా తీసుకుంటున్నావని జోష్న అంటే ఆమె కళ్ళల్లోకి చూస్తూ థాంక్స్ అని అంటాడు సూరజ్. నేనేం నీ థాంక్స్ కోసం చేయలేదు అని అంటుంది జోష్న. మంచి పని చేసే వాళ్ళకి థాంక్స్ చెప్తాను అని అంటాడు సూరజ్. మాటలతోనేనా అని జోష్న అంటే చేతులతో కూడా అంటూ జోష్నకి చెయ్యి అందిస్తాడు సూరజ్. ఇక సూరజ్ చెయ్యి ఇవ్వగానే జోష్న అతని కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతుంది. అలా చూస్తే సూరజ్‌నే కాదు ఎవడైనా పడిపోతాడా అన్నట్టుగా చూస్తుంది జోష్న. ఇక రెండో చెయ్యి కూడా ఇచ్చి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా థాంక్ యూ సో మచ్ అని అంటాడు సూరజ్ జోష్నతో. ఇక జోష్నకైతే అందరి అమ్మాయిలాగే పెదవులు వణుకుతూ ఉంటాయి. వేళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయి. దీన్ని ఇక్కడితో ఆపకు అంటూ చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్. ఇక సూరజ్ వెళ్తుంటే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. సూరజ్ ఏంటి వెళ్ళిపోతున్నాడు అని కార్తీక్ అంటే జోష్నకి హ్యాండ్ ఇచ్చాడు అని అంటుంది దీప. కొత్తగా ఇవ్వాలా? ఆల్రెడీ ఇచ్చాడు కదా అని అంటాడు కార్తీక్. ఇది షేక్ హ్యాండ్ బావా అని సిగ్గుపడిపోతూ ఉంటుంది జోష్న. ఇదంతా దీప వల్లే. థ్యాంక్ యూ దీప అని అంటూ ఉంటుంది జోష్న. సూరజ్ నన్ను ఫస్ట్ టైం మెచ్చుకున్నాడు. అంతేకాదు నేను పెద్దాయన్ని కలవడం వల్ల ఓ విషయం తెలిసింది. రేపు సూరజ్ బర్త్‌డే అని అంటుంది జోష్న. అవునా? విన్నావా దీప? నీ నీ మరిది బర్త్‌డే అంట. అంటే జోష్న సూరజ్‌ను కలపడానికి మనకి ఛాన్స్ దొరికినట్టే అని అంటాడు కార్తీక్. ఎలా బావా అని జోష్న అంటే రేపు సూరజ్ బర్త్‌డే కదా! ఎవరికీ చెప్పకుండా సెలబ్రేషన్ చేసి సర్ప్రైజ్ చెయ్యి. అందరి ముందు నీ మనసులో మాట చెప్పేయి అని అంటారు దీప కార్తీక్‌లు. కష్టం బావ. నువ్వేం మారావని అడిగితే ఏం చెప్పాలి అని జోష్న అడుగుతుంది. ఆ మార్పు కనిపిస్తుంది జోష్న. సూరజ్‌పై నీకున్నది పంతం కాదు ప్రేమ అని తెలిసేటట్టు చేశావు. నీలో సరికొత్త మార్పు నీకు తెలియకుండానే జరుగుతుంది జోష్న అని అంటుంది దీప. అది సూరజ్‌కి అర్థం కావాలి కదా అని జోష్న అంటే అర్థమైందో లేదో చెప్తేనే కదా తెలిసేది. లోతును తలుచుకుంటే నీళ్ళలో అడుగు పెట్టలేం. భయం అనేది మన ఫస్టు ఓటమి. మనపై మనకి నమ్మకం ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. ఎలా చెప్తావో, ఎక్కడ చెప్తావో నీ ఇష్టం. కానీ చెప్పు. భయపడి ఆగిపోకు. మేము నీతోనే ఉంటాం కదా! నీ మనసులో మాట చెప్పేయి అని అంటాడు కార్తీక్. ఇక జోష్నకి నిద్ర పట్టదు. మళ్ళీ రిజెక్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడుతుంది జోష్న. బర్త్‌డే వేడుకలో నన్ను రిజెక్ట్ చేస్తే ఎలా? అప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా తట్టుకోగలను? సూరజ్‌తో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? నా ప్రేమ సూరజ్‌కి అర్థం కాకపోతే తడబడితే ఎలా? అంటూ తన మనసులో మాటల్ని పేపర్‌పై రాస్తూ ఉంటుంది జోష్న. కానీ ప్రశ్న ఆమెదే. సమాధానం కూడా ఆమెదే కావడంతో ప్రేమ లేఖని కూడా రాయలేకపోతుంది జోష్న. దేవుడా! దారి చూపించవయ్యా! తెల్లవారితే బర్త్‌డే ఎలా చెప్పాలి? రాత్రంతా ఆలోచిస్తే ఏదైనా ఆలోచన వస్తుందేమో! ఏది ఏమైనా సరే తెల్లారేసరికి నా మనసులో మాట చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటుంది జోష్న. అయితే సూరజ్ అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అంటూ ఎవరితోనో సీక్రెట్‌గా ఫోన్ మాట్లాడతాడు. ఇలా తెల్లవారగానే జోష్న పసుపు రంగు చీర కట్టుకొని కురులు విరబూసుకొని సూరజ్ రూమ్‌కి వెళ్తుంది. ఇంట్లో పార్టీ ఉంది. నువ్వు రావాలి అని అడుగుతుంది జోష్న.
ఏం పార్టీ ఎందుకు అని ప్రశ్నలు కురిపిస్తాడు సూరజ్. అమ్మ చెప్పింది, పిలవడానికి వచ్చాను అని అంటుంది జోష్న. అబ్బే, వాతావరణం చూస్తుంటే అలా అనిపించడం లేదే. నువ్వు నాకేదో చెప్పాలని వచ్చావు, కానీ ఇంకేదో చేస్తున్నావు, ఇంకేదో చెప్తున్నావు అని అంటాడు సూరజ్. అవునురా, నీకు నా మనసులో మాట చెప్పడానికి వచ్చాను అని అంటూ మనసులోనే అనుకుంటూ ఉంటుంది జోష్న. సరే కూర్చొని మాట్లాడుకుందామా అని జోష్న అంటే, నిలబడి కూడా మాట్లాడుకోవచ్చు అని అంటాడు సూరజ్. దాంతో జోష్న వెనక్కి తిరుగుతుంది. అందరి ముందు చెప్తే ఏమంటాడు, అందుకే ఇప్పుడు చెప్పడమే బెటర్ అని అనుకుంటుంది జోష్న. వెంటనే తన మనసులో మాట బయటపెడుతుంది జోష్న. నేను నా ఈగోని వదిలేసి, నా భయాన్ని వదిలేసి నువ్వేమంటావో, ఎలా స్పందిస్తావో అన్నది కూడా వదిలేసి నా మనసులో మాట చెప్తున్నా. నువ్వంటే నాకు ఇష్టం. ఇప్పుడు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. ఈ మాట నువ్వు నమ్ముతావా లేదా? నిన్ను నమ్మించడానికి నేను అని మళ్ళీ వెనక్కి తిరుగుతుంది జోష్న. కట్ చేసే సూరజ్ జోష్న చెప్పింది వినకుండా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. అది చూసి షాక్ అవుతుంది జోష్న. ఆ చెప్పు జోష్న, ఏదో చెప్పాలన్నావు ఏంటి అని అడుగుతాడు సూరజ్. చెప్పాలంటే నువ్వు ఉండాలి కదా అని అంటుంది జోష్న. నా స్టాల్‌లో పనిచేసే కుర్రాడు కాల్ చేశాడు. మాట్లాడడానికి వెళ్ళాను. కాల్ వచ్చేసరికి నువ్వేం చెప్పడం స్టార్ట్ చేయలేదు కదా అని అంటాడు సూరజ్. అంటే వీడు నేను చెప్పింది వినలేదన్నమాట అని అనుకుంటుంది జోష్న. సరే ఆ కుర్రాడితో మాట్లాడుకో అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. అదేంటో చెప్పి వెళ్ళొచ్చు కదా, ఈగో అడ్డొస్తుందా అని అంటాడు సూరజ్. అయినా ఏం చెప్పకుండానే వెళ్ళిపోతుంది జోష్న. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.